హాయ్ అండి. సో రామాయణ ట్రైలర్ వచ్చింది, ద మోస్ట్ అవైటెడ్. సో ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో ఆ ట్రైలర్ వచ్చింది, ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, దాని గురించి మాట్లాడుతాం దాని తర్వాత. మీ కొత్త రాజు వాయిస్ మాత్రం వాడితే దేవలోకం ఆది పురుషులో మొత్తం డార్క్ ఉంటుంది, అంత వైట్గా లోకం లంకంత ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠ పుత్రుడు ఈ జ్యేష్ఠ పుత్రుడు ఎందుకని చెప్పి లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. సినిమాలో చూసిన కనుక బ్రైట్ ఉంటుంది, తీసేసుకున్నాను. కొంచెం డల్ అనిపిస్తుంది. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. కానీ మామూలు ఎర్రగైతే లేకుంటే మామూలు మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. అక్కడే లేదు మామూలు వచ్చినప్పుడు జనస్థాన్ రాజకుమారి జంతువులు శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. చేసేస్తుంది అసలు విషయం. బాగా పెట్టారు. అంటే పెళ్లికి ముందు తను కూడా వారియరే కదా. ఇది రాముడి యుగానికి ఆరంభం. ఏమనిపించింది? నాకు బాగా నచ్చిన యష్. యష్ మొత్తం ఆ బల్క్ బాడీ అసలు బాగా సూట్ అయ్యాడు. ఇంకా రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి కొంచెం గ్రాండియర్ తగ్గిన ఫీలింగ్ ఉండింది నాకైతే. నాకు రణబీర్ ఫేస్ ఎందుకు కొంచెం డల్ అనిపిస్తుంది. అంటే నేను తన కోసం డైట్ ఏమైనా తీసుకున్నాడేమో కానీ కొంచెం డల్ అనిపిస్తుంది. అదే యష్ అయితే కొంచెం ఫేస్ కొంచెం అంటే ఆ లుక్ యాక్చువల్గా తన కేజీఎఫ్ వీటిలో లుక్ అది మంచిగా ఉంది అని నాకు కొంచెం అనిపిస్తుంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అయితే నాకు సూపర్ ఉన్నాయి. చాలా వరకు
మార్చారు లైక్ టీజర్లో వచ్చిన రెస్పాన్స్ తీసుకుని అనుకుంటా. సో చాలా వరకు విజువల్స్ చాలా సూపర్ చేశారు నాకైతే. యానిమల్స్ యూసేజ్ యానిమల్స్ అయితే చాలా రియల్గా ఉన్నాయి. చాలా వరకు మెయిన్గా ఏనుగుది ఐరావతం అది సూపర్ అవుతుంది. అదొకటి జటాయు కూడా అసలు బ్రిలియంట్ అనిపించింది అయితే నాకు. అంటే నా మెయిన్ ఆ విజువల్స్ ఏమో హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, ఇదేమో వీళ్ళేమో కొంచెం మన బాలీవుడ్ సీరియల్స్ కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ రావణ వరకు అయితే విజువల్స్ సూపర్ ఉన్నాయి. కానీ రణబీర్ ఇది కొంచెం సీరియల్ టైప్లో అట్లా అనిపిస్తున్నాయి. బట్ మేబీ అది సినిమాలో ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. కానీ యష్ అసలు మొత్తం తినేస్తున్నాడు రణబీర్ది, సాయి ఒప్పుకోవడానికి రీజనే అది అనుకుంటాను. సో ఇంకోటి ఏంటంటే హనుమాన్ చూపిలేదు. చూపించుంటే అది కూడా ఇంకా పిచ్చ హైప్ ఉండేదేమో. అంటే ఏంటంటే అదే అంటే హనుమాన్ రివీలే నాకు తెలిసి పార్ట్ 1 క్లైమాక్స్ ఉంటుందేమో మేబీ. అదే అదే అలా కూడా ఉండొచ్చు అంటారు. బ్రేక్ వచ్చి అట్లా అయిద్దేమో కట్ అయిద్దేమో. సో లెట్స్ సీ మనకి అది ఎట్లుంటుందో ఏంటని చెప్పి. సో కాకపోతే ఇప్పుడు రావణ బల్క్ బాడీ ఒక గ్రాండియర్ ఫీలింగ్ కదా. నాకు ఆంజనేయ హనుమాన్ చూపించినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. కానీ పెట్టలేదు. అంటే లైక్ మేము ఇది పెట్టారు క్లిఫ్ హ్యాంగర్ లా పెట్టుంటారేమో. మేము అది చూస్తే తప్ప మనకు తెలియదు. సో అదనమాట మా రియాక్షన్. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. బట్ కొంచెం ఆ లుక్స్ కొంచెం మేబీ అది మారిస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. అంటే మీకు అదర్ నాకు బాగా నచ్చింది ట్రైలర్. సో మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.